స్వామీజీ చెప్పయ్యా. స్వయం అవగాహనతో తన ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పటికీ ఆనందంతో ఉండగలరా? మనందరం కూడా ఎవరికి వారే మనం పుట్టాం, మరణం తప్పదు. అయితే వీడు బతికుండగానే వీడికి సంబంధించినటువంటి ఇంటి వాళ్ళు పోతే ఆనందంతో ఉండగలడా? ప్రశ్నించేవాడు బ్రతికాడు చెప్తున్నాడు, చనిపోయిన ప్రశ్నించాడుగా. అయ్యో ప్రశ్నించిన వాడు దేన్ని చేస్తున్నాడు? తన వాళ్ళు అంటే తన తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, అప్పచెల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్వయంతో. కానీ అవగాహన అంటే ఏంటి? తన వాళ్ళని ఎలా తెలిసింది? తన తండ్రి పోయాడు అనుకుందాం. ఆ తండ్రి శవం అమ్మ నాన్న లేవట్లేదు అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, లేకుండా తల్లి తండ్రి పోయారని, నా పిల్లలు పోయారని, నేను బ్రతుకుండగా నేను వాడు కలిసి వెళ్తున్నా కాళ్ళు కొట్టిపోయాడు, ఆఖరి కొట్టాడు, ఏమి చేయలేకపోయాం అని ఏదో సందర్భంలో ఎక్కడో కూడా ఖచ్చితంగా తను బతుకుండగా తన ఇంట్లో అంటే తన శరీరం ఉన్నప్పుడే, ఏంటంటే సొంత ఇల్లు అని కాదు, ఇక్కడ శరీరం ఉన్నప్పుడు చావు చూస్తాడు. ఉదాహరణ ఇంట్లోనే ఉంటాడు, పొలం వెళ్తాడు, కొడుకో రాత్రి పాలు రావాడు పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఆసనం పోతే తీసుకొస్తారు కదా ఇంటి దగ్గర. రక్త సంబంధం అయితే మరీ ఎక్కువ కదా, అంటే దహన కార్యక్రమం చేయాలి కదా. అప్పుడు ఏంటి? ఆనందంతో ఉంటాడా ఉండడా? సహజంగా ఉండరు. సరే, బతుకున్నప్పుడు బాధతో ఆనందంగా గడిపాడా? పుట్టినప్పుడు అమ్మ నాన్న భార్య పిల్లలతో, లేదా భార్య పిల్లలు ఎప్పటికీ తండ్రి, గురువులు, సాటి వాళ్ళు అందరూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆనందంతో ఉంటాడా? వచ్చిపోయే ఆనందంతో అలా సుఖరూపంగా, సుఖంతో పాటు బాధలు, సుఖంతో పాటు దుఃఖాలు. ఈ సుఖము దుఃఖము లేకుండా ఉండవచ్చు. ఎందుకు? నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను, నా దేహం సరిగ్గా లేదు, కురిపోయిపోయింది మధ్యలో బాధ. దేహాకారానికి అంతవికారంగా ఉన్నాన్న బాధ, పుట్టుతో కావచ్చు, మధ్యలో కావచ్చు, అవుతాడైపోయాడు బాధ. అలాగే తన భార్య పిల్లలు అలా అయినా కూడా నామోషగా బయటికి తీసుకెళ్ళడుగా, సిగ్గుపడతారు కదా. కాబట్టి తన దేహాన్ని చూసి, అందాన్ని చూసి అది కోల్పోయాన్ని, వికారంగా అయ్యాని బాధపడతాడు. కానీ మనసు బాధపడుతుందా, దేహం బాధపడుతుందా? దేహం బాధపడుతుంది. అంటే మనసే దేహంతో చేసే పనులు ప్రతిబంధకం అయ్యాయి. నేను దాకా కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేవే, మా అమ్మ వాళ్ళకి సేవ చేద్దాం అనుకున్నా. మంచి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, చెడ్డ మంచి కలిసి ఉంటాయి. నేను వెళ్ళలేకపోతున్నాను, నా బతులు పాలేరు వచ్చారే, ఆ పుణ్యం వాడు దక్కింది, నా కాళ్ళు నెట్టితే బాగుండే అనుకుంటా. కానీ ఊరుకోడు అలాగా. అప్పుడు అమ్మ దగ్గరే ఇంకోటి కూర్చోబెట్టి అన్నం కలిపి చేతులతో ఉంటాడుగా, పెట్టి పెడతాం మలమూతారు కూడా తీసేస్తాడు. వాళ్ళు వృద్ధులు కాబట్టి, అంటే తనకు చెయ్యాలని తలంపుంటే కాళ్ళు పోయిన ఆగరుగా, చేతులు పోయిన ఆగరుగా, ఏదో రూపంగా సేవ చేస్తాడు. అది సుఖ దుఃఖాలతోనే ఉంటుందిగా. బాధపడుతున్నాడు చేయలేని, చేశాను తృప్తి పడతాడుగా. ఆ తృప్తి నేను కాబట్టి చేశాను, ఎవరు చేస్తారంటాడు. ఊళ్ళో వాళ్ళు అంటారు, వాడు కాబట్టి చేశాడు రా, ఎవరు చేస్తారా? అందరూ చేయలేరుగా. దాంతో వాడు గర్వం రావచ్చుగా, నాదేముంది ధర్మం చేశాను. కానీ పోయినప్పుడు బాధపడతాడుగా. రోగంతో ఎక్కువ కాలం ఉంటే